హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. వన్ మోర్ ఫ్రాక్ని స్టైల్ చేస్తున్నాను ఈ వీడియోలో. పర్సనల్గా నాకు మ్యాక్సీ లెంత్ ఫ్రాక్స్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే క్యూట్ అండ్ కంఫర్ట్గా ఉంటాయి అనేసి. అసలు ఈ వీడియోలో ఎలాంటి ఫ్రాక్ని స్టైల్ చేస్తున్నా అనుకుంటున్నారా? సో కామన్ వాచ్. ఫ్రాక్ ఇలా చాలా సింపుల్ లుక్లో ఉంది. ఈ కలర్ ఒకసారి ట్రై చేద్దాం అనేసి అయితే తీసుకున్నాను. ఫ్రాక్ ఫ్యాబ్రిక్ అయితే మంచి కాటన్ బ్లెండ్లో వచ్చేసింది. ఫ్రాక్కి బ్యాక్ సైడ్ జిప్ పోర్షన్ అయితే ఇచ్చాడు. సో చలో నౌ లెట్స్ స్టైల్ ది ఫ్రాక్. ఫ్రాక్ని చూసినప్పటికంటే వియర్ చేస్తేనే దాని బ్యూటీ బాగా తెలుస్తుంది కదా. ఫ్రాక్ ఇలా సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్లో అయితే ఉంది. ఇలాంటి ఫ్రాక్స్ని క్యాజువల్ అవుటింగ్స్ ఆర్ లంచ్ డేట్స్కి అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. ఫ్రాక్కి యోక్ పార్ట్లో థ్రెడ్ వర్క్ డిజైన్ అయితే వచ్చేసింది, క్యూట్గా ఉంది. ఫ్రాక్కి నెక్ అనేది హైలైన్ అయితే ఇచ్చేసాడు. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. హ్యాండ్స్కి క్యూట్ హ్యాంగింగ్స్ ఇచ్చాడు బోత్ సైడ్స్, ఇవి కూడా బాగున్నాయి. ఫేస్కి ఇలా సింపుల్ మేకప్ వేసుకున్నాను, సింపుల్ క్రియేట్ చేద్దాం అనేసి అయితే. నేనైతే ఇలాంటి ఫ్రాక్స్ని ఎక్కువగా అవుటింగ్స్కి యూస్ చేస్తూ ఉంటాను. ఈవెన్ ఫీడింగ్ మదర్స్ కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇలాంటి ఫ్రాక్స్కి జిప్స్ కస్టమైజేషన్ కూడా మనం ఈజీగా చేయించుకోవచ్చు. నౌ ఐ ఆమ్ గోయింగ్ విత్ ది జ్యువెలరీ. సో సింగిల్ లైన్ బ్లాక్ బీడ్స్ని అయితే చూస్ చేసుకున్నాను, ఎందుకంటే హై నెక్ లైన్ వచ్చేసింది కాబట్టి. వీటికి సెట్ అయ్యేలాగా మీడియం సైజ్ హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ని అయితే పేర్ చేస్తున్నాను. నాకు బేసికల్గా సెల్ఫ్ హెయిర్ స్టైల్స్ వేసుకోవడం అస్సలు రాదు, బట్ ట్రై చేసి హెయిర్ స్టైల్ని వేసుకున్నాను. అండ్ దట్స్ మై ఫైనల్ లుక్. నా లుక్ ఎలా ఉంది? సింపుల్గా అనిపించింది కదా. నా ఫ్రాక్ డీటెయిల్స్, జ్యువెలరీ డీటెయిల్స్ కావాలి అంటే కామెంట్ చేయండి, నేను లింక్స్ షేర్ చేస్తాను. ఫైనల్గా నా లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. యూ లైక్ దిస్ వీడియో, లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ క్యూట్ స్టైలింగ్ వీడియోస్. బాయ్.